అన్న గెలిస్తే ఇదేనా? ఇంకొంచెం ఉండాలి మాకు. అన్న గెలిస్తే నాకు ఏమిస్తాడో ఏంటో, ఇలా తిరిగితే చేతికొచ్చి ఎంబెత్తాడు, అంతకంటే ఏమేమో. పిచ్చిక చచ్చిపోద్ది, పిచ్చిక చచ్చిపోద్ది. పిచ్చిక ఎక్కడ ఉందరా? ఇంత పెద్ద గూళ్ళో మరి పిచ్చికలుగా ఏముంటాయి? పిచ్చిక చచ్చిపోద్ది అని చెప్పారా? ఒరే అన్నయ్య గెలిచాడు, ఏం చేయాలో తెలియట్లేదురా. 8 సంవత్సరాల నుంచి ఇదే అడుగుతున్నావు, నిన్నేం చేయాలో మాకు తెలియట్లేదు. నా గురించి తక్కువ నీకు ఊర్లో 100 కటౌట్ లేపుతున్నాను. అది ఇది లేపుతున్నావు, కానీ నిన్ను లేపుకునేది ఎప్పుడు అదే అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు అనుకో, నాకు టెంపర్ లేచుద్ది. టెంపర్ కూడా లేస్తుందిరా, నువ్వు ఎప్పుడురా లేచేది? నీకు దండం పెడతారా? పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరో దెబ్బ అన్నారు. ఒరే అన్ని దెబ్బలు పడ్డా నీకు ఇంకా ఈ దెబ్బ పిచ్చి పోలేదా? అసలు నేను వేసిన ఓటు వల్ల అన్న గెలిచాడు తెలుసా? నువ్వు వేసిన ఓట? కొబ్బరికాయ మీద మామూలు గుద్దలే, ఒరే మన నిమ్మకాయ కదరా. నీ నిమ్మకాయ రే, నీకు ఓటేయడము రాదు. అన్న నేను చాలా ఓట్స్ వేసి గెలిపించా. అదేంట్రా నీకు ఒకటో కదా ఓటు? అందుకే కిరాణా కొట్టుకెళ్ళి 1 కేజీ ఓట్స్ తెచ్చి దాంట్లో వేసా. ఒరే ఆ కట్టడాడు వచ్చాడా? వాడు సరిగ్గా పని చేయట్లేదన్నా, తీసేసాను. మరి డెకరేషన్ వాడు సరిగ్గా కట్టట్లేదన్నా, వాడిని పీకేశాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు తీసేస్తారు, ఎందుకు లేపేస్తారు? టపాకాయలు తెమ్మన్నాడు, గెలిచాడు కదా, తెచ్చావా? తెచ్చా అన్నా, ఇదిగో. ఏం అడిగాను రా? సీమ టపాకాయ మొత్తం సీమలే ఉన్నాయంట్రా? మీరేగా సేవ టపాకాయ అడిగారు. ఒరే సీమ టపాకాయ అంటే ఇది కాదురా, రాయలసీమ నుంచి తేవాలి టపాకాయలు, లేదంటే కోనసీమ నుంచి తేవాలి. అన్నా నీకు డెకరేషన్ బెలూన్ తెమ్మన్నా వేయదా? ఇంకోరా డెకరేషన్ బెలూన్ తెచ్చా. ఇదేనా గాలి లేదు? గాలి లీవ్ పెట్టిందిరా. గాలి లీవ్ పెట్టింది ఎందుకు? అలా గాలి తిరగడానికి వెళ్ళింది. పోతే పోయింది కానీ కుర్రలంతా ఊపిరి ఉన్నారు, నేను ఊపిరి ఉన్నా, ఏదో చేసేద్దాం. ఏం చేద్దాం? లేడీ గట్టపై ఏదో చేసేద్దాం. సర్లే, ఇంతకీ అన్న ఎక్కడ? గెలిచావు, ఈ రోజు నుంచి ఏ ఎదవకి సమాధానం చెప్పక్కర్లేదు. అన్న అసలు ఎలా గెలిచావన్నా? ఇప్పుడే కదా ఇటు చెప్పాడు. అంటే నీ ఎదవనా? డౌటా? అయ్యో సర్పంచ్ గా గెలిచాను కదా, మీకేం కావాలో కోరుకుంటారా? ఆ సరోజా నంబర్ 1 మీకు దండం పెడతా. ఊరందరికీ తెలుసు కదరా, నీకు తెలీదా? నాకొకటే మిస్ అయ్యానా? అదే ఉంది నెంబరు. అయినా నీకు ఈ మధ్య నోడుదోలు బాగా ఎక్కువైందిరా. మామూలుగా తక్కువ ఉండేదన్నా, మీరు వస్తున్నారని చెప్పారు, మ్యాచ్ చేద్దామని కొంచెం పెంచా. నీ సంగతి ఏంట్రా? నాకు తగ్గట్లేదన్నా. ఏంటి వాపా? అన్నా మీరు గెలిచిన ఆనందంలో మన కార్యకర్తలు మీతో మాట్లాడాలంటున్నారు, రండిరా. స్వీట్ తీసుకున్నా, నా కొడుకు పుట్టాడు. నీకు పెళ్ళి అవ్వలేదు కదరా? చూసావన్నా, కొడుకు పుట్టిన ఆనందంలో పెళ్లి కాలేదన్న విషయం మర్చిపోయాను. మన గెలిచిన సందర్భంగా ఇంటింటికి ఈడు ఫోటో అంటిందారా. అదేంటన్నా, సర్పంచ్ గా గెలిచింది మీరైతే మీ ఫోటో అంటించాలి కానీ ఈడు ఫోటో అంటించడం ఏంటి? అంటే మన ఎలక్షన్ లో హామీ ఇచ్చాం కదా, ఇంటింటికి బోరేద్దామని. వీడికన్నా బోరే ఉంటుండ్రా. సర్లే అన్న, పనిలో పనిగా ఈడు ఫోటో కూడా ఇద్దామన్నా. ఎందుకు? మీరు డ్రైనేజీలు కూడా తవ్విస్తారని మాట ఇచ్చారుగా. కరెక్ట్ గా ఉంటారు. సర్పంచ్ గారు మీరు గెలిచారు కాబట్టి సరిపోయింది, లేకపోతే రైలు పట్టాలు మేము తలబెట్టి చచ్చిపోయామండి. అది బెటర్ రా, ఎందుకంటే నీ పెర్ఫార్మెన్స్ వస్తే మిగిలిన వాళ్ళు కూడా అదే పని చేయాలనిపిస్తుంది కదా. మీరు సర్పంచ్ అన్న విషయం మర్చిపోయండి, ఇక నుంచి నేను చూసుకుంటా. అవునరా, మంతగా పెరుగుతుంటే ఏమవుద్ది? దిగిపోద్ది. నీకు కూడా అదే అవుద్ది. నేను చూసుకోవచ్చా? బిజీగా ఉన్నప్పుడు కాల్ వస్తే ఏం చేస్తాం రా? కట్ చేస్తాం. నీకు కూడా అదే జరుగుద్ది. మొత్తం ఆనందంలో ఉన్నాం, ఇంతకీ వదిన ఎక్కడ? అన్ని సర్దుకోవాలి కదా, కొంచెం లేట్ అవుద్ది, వస్తుంది.
మరదలి మాటల్లో మందారం చారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే మొత్తానికి నా మొగుడు సర్పంచ్ గా గెలిచాడు. సర్పంచ్ గా గెలిచిన శుభ సందర్భంగా ఊర్లో జనాన్ని అందరినీ మన పిల్లల్లా చూసుకుందాం. అంటే ఇంక నీ వల్ల కాదని డిక్లేర్ చేస్తున్నావా? నీ బాగుందా? జనంలో సగం మంది నా పిల్లలే. అదే అతని పిల్లలు అంటున్నారు, నీకు సంబంధం లేదు. సర్లే గెలిచావు కదా, ప్రమాణ స్వీకారానికి స్పీచ్ ప్లాన్ చేసావా? అవును చేశా. నా విజయం వెనకాల ఒక ఆడదుందని చెబుదాం అనుకుంటున్నా. నా గురించి చెప్తారా? ఆడదని క్లియర్ గా చెప్తే అర్థం కావట్లా? సరే సరే ఉండు, హారతి తెస్తాను. అది ఇంకా లేచి ఉండదుగా. అన్న మనం గెలిచాం, మన ఊళ్ళో మన కార్యకర్తలంతా మంచి ప్రోగ్రామ్ కావాలంటున్నారు. ఆ డ్రామా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించవచ్చు కదా. పిలవండిరా. శ్రీదేవి డ్రామా కంపెనీ గొట్టంగా రండి, మన కంపెనీని తీసుకొచ్చేయండి, ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది. మనం ఈవెంట్లు అని చెప్పని ఊర్లో తిరుగుతున్నాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా, కేసులు ఎక్కువైపోయినాయి. నీతో కలిపే కలపకుండా. ఏమయ్యా, మన వరలక్ష్మి వాళ్ళ ఈవెంట్ కాదని మనం ఈవెంట్ ని ఒప్పించామన్నాను, ఒప్పించావా? వరలక్ష్మిని ఒప్పించాడండి. నువ్వెప్పుడు చూస్తారా బాబు? కాలు పట్టుకొని మరి ఆగరా. మీరు ఏం వరకు ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలి, నేను తీసుకొచ్చిన బౌన్సర్ అయినంత మాత్రం ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చా. సర్పంచ్ ఉన్నాడట, గెలిచాడంట, ఈవెంట్ ఇచ్చాడు మనకి. అవునా? ఈవెంట్ మనం చేస్తున్నావా? నా ఎంట్రీ ఎలా ఉంది? మన అర్జెంట్ గా ఊరు వెళ్తాం, నీతో పెట్టుకుని చాలా డేంజర్ లో ఉన్నారా బాబు. పదండి. ఊరు వచ్చేసాము, వాళ్ళు ఇంకా రాలేదంటారు. ఎక్కడరా? వచ్చా ఉంటారు పాటికి. నీకు తెలుసున్న కంపెనీ వద్దు, వేరే కంపెనీ చెప్పరా అని చెప్పాను కదా. ఆ కంపెనీ కదన్నా, శ్రీదేవి డ్రామా కంపెనీ. మరేంటి ఇలా ఉన్నాడు? సరే డ్రామా కంపెనీ అంటున్నావు కదా, ఏం ఐటమ్స్ ఉన్నాయి? మొన్నటిదాకా 3 ఉండేయండి, ఈయనతో కలిపి 4 అయినాయండి. మొత్తం 5లే. ఎలా మా అన్న వచ్చా గొడవ కూడా పెరగదా? మీ ఇద్దరం ఉండరా? 7 కదా. మీరు మా ఊళ్ళో లేడీస్ అందరూ హ్యాపీగా ఉండేలాగా ఏదన్నా ఒక మంచి సెగ్మెంట్ ప్లాన్ చేయండి. లేడీస్ అందరూ హ్యాపీగా ఉంటారు, కానీ ఏం చేస్తాం మీకు కూడా తెలియదు. ఆ మాత్రం చేసుకోవడానికి మేము లేవేంటి? మళ్ళీ నిన్ను పిలవాలా ఏంటి? ఎన్ని బయోపిక్లు ఉన్నాయి. సరే కనరా, డ్రెస్ బాగుందిరా. థ్యాంక్స్ సార్. కొంచెం కలర్ ఉంటే బాగుండేది. డ్రెస్సా సార్? కాదు, నీ ఫేస్. సరే ఇవన్నీ ఎందుకులేండి సార్, వదిలేసేయండి. మీకు విషయం తెలుసా సార్? ఆయనకు విషయం లేదని మీకు కూడా తెలుసా? అది కాదండి బాబు, మా శ్రీదేవి డ్రామా కంపెనీ ముందు అందరూ పిల్లలని చెప్తున్నా. ఆ పిల్లలే మాకు లేరని చెప్తున్నా. మీరేం కంగారు పడద్దు. బెలూన్ బాగా ఊది దాని పిన్నిస్ తో గుచ్చితే ఏమవుద్ది? పగిలిపోద్ది. నీకు కూడా అదే అవుద్ది. అయినా అసలు ఈ సెలబ్రేషన్స్ దేనికి సార్? నేను సర్పంచ్ గా గెలిచినది. ఏంటి గెలికినందుకు సెలబ్రేషన్స్? ఎలా అయితే రోజు కూడా చేసుకోవాలి. గెలికినందుకు కాదురా, గెలిచినందుకు. ఇప్పుడు వినపడింది సార్. పెట్టుకో అయితే. మీరు సర్పంచ్ గా గెలిచినందుకు ఊర్లో వాళ్ళందరికీ హ్యాపీగా పార్టీ అవ్వాలి, అంతే కదా? వాళ్ళందరూ హ్యాపీగా ఉండేలా మా శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. మామూలు ఉండదు సార్. చూపి. ఇప్పుడా మీరు వెళ్ళి కూర్చుంటే మా వాళ్ళు పిలుస్తాను, ఒక్కొక్కరు వచ్చి పర్ఫార్మ్ చేస్తుంటారు, వస్తుంటారు, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. నేను మీ డ్రామా కంపెనీ, నువ్వు కూర్చోమంటే కూర్చోడానికి కాదు సార్, అంటే సర్పంచ్ గారు కదా సార్. నేను ఇక్కడ నుంచుంటాను, అక్కడ చేయండి. మీరు ఇక్కడ నుంచి సర్పంచ్ ఏం చెప్తే అది. అలాగే సార్. ఓకే, అందరూ వచ్చారు. ఇప్పుడు సర్పంచ్ గారిని వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి మా శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీగా ఉంది. అన్నా ఒకసారి ఇలా రా, మీకు ఒక సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏది ఇంట్లో ఇచ్చేయండి రా, నాకెందుకు? మీకు ఆ చివరున్న కార్యకర్త ఇచ్చాడు కదా ఈ డైలాగు. ఆడే నేను కార్యకర్త, ఇది కర్మ, ఇది క్రియ. ఓ, ఒక సర్ప్రైజ్ కి ఇన్ని కర్మలు ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి.
తీసుకోండి. దీన్ని తీసుకొచ్చారేంట్రా? అది ఉంది కదా ఇక్కడ. నువ్వే అన్నావు కదన్నా అందరం కలిపి చేసుకుందాం పార్టీ అని. అందరూ కలిపి చేసుకోవడం ఇదన్నా వాట్సాప్ గ్రూప్ రా? అయినా ఇలాంటి అమ్మాయి నీకెలా పడిందన్నా? అంటే టేస్ట్ బ్యాడ్ అనా? హలో, నా రాజానేం అనదు. నీ రాజానేమల్లా రాజానే మమ్మల్ని అంటున్నాడు. ఫస్ట్ టైం నా రాజాని చూసినప్పుడు నేనేం చేశానో తెలుసా? ఉండబట్టలేక ఆశీర్వాదం తీసుకున్నావా? ఇప్పుడు నా ఏజ్ గురించి డిస్కషన్ ఏంట్రా? అసలు మీకు ఈవిడ అవసరం అన్న ఒక మాట మాట్లాడుకుందాం. హలో, కమిడియన్స్ కామెడీ చేయండి. హీరో హీరోయిన్ మాట్లాడుకుంటే మధ్యలో డిస్కషన్ లోకి వస్తున్నారేంటి? మమ్మల్ని చేయమని మీరు చేస్తున్నారేంటి కామెడీ? మీరు చేయట్లేదని నేను వచ్చాలి కొత్తగా. లాస్ట్ ఎపిసోడ్ మాట ఇది. ఏమండి ఆ. ఎవరివిడ? ఈవిడి మన కార్యకర్త. నీకు చెప్పాను చూడు, నా విజయం వెనక ఒక మహిళ ఉందని. ఆవిడే ఈవిడే. ఈవిడ మహిళ కాదా? పరిచయం చేయండి మరి. ఇప్పుడు ఈ పరిచయాలు అవసరమా? అవతల ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, ఆ డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చున్నారు, ఎంజాయ్ చేద్దాం రండి. దాంట్లో నువ్వు అటెళ్ళమ్మా.